భగీరథ చెరువు శిఖం భూమిని మట్టితో నింపి ఆక్రమణ. మార్కెట్లో సుమారు 150 కోట్ల విలువ. గతంలో కబ్జాదారులపై పోలీస్ కేసు నమోదు. అయినా మళ్లీ ప్రహరీ గోడ నిర్మించి గేటు ఏర్పాటు. 50 మందిలో కవిత ఒక్కరే మహిళ. చట్టాల్లో మహిళలకు వెసులుబాట్లు. వాటి ఆధారంగా బెయిల్ ఇవ్వండి. ఢిల్లీ హైకోర్టులో కవిత తరపు న్యాయవాది. వేడుకలకు అనుమతి. తెలంగాణ అవతరణ ఉత్సవాలకు ఈసీ అనుమతి. ఘనంగా దశాబ్ద వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్న సీఎం. అధికారులతో సమీక్షించి సూచనలు చేసిన సీఎస్. మద్యం హద్దులో హల్చల్. ఫతుల్లగూడ నడి రోడ్డుపైనే మద్యం సేవించిన యువకుడు. మార్నింగ్ వాకర్స్ పై ఆగ్రహం. ఇద్దరిని అరెస్టు చేసిన నాగూర్ పోలీసులు. తెలంగాణ భవన్ లో గులాబీ పార్టీ వేడుకలు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్లాన్. కేసీఆర్ పోరాటంతోనే రాష్ట్ర ఏర్పాటు. ఉద్యమ నాటి పరిస్థితులు పోరాటం గుర్తు చేసేలా ఫోటో ఎగ్జిబిషన్. నేడు సంబరాలపై తుది నిర్ణయం వెలువడే ఛాన్స్. మోసం కాంగ్రెస్ నైజం. 6 నెలలైనా అమలు కాని గ్యారంటీలు. బోనస్ పేరుతో బోగస్. మోసపోతే గోసపడతా. మోసగాళ్లకు మోసగాడు తీన్మార్ మల్లన్న. ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని గెలిపించాలి. సన్నాహక సమావేశంలో కేటీఆర్. ఉత్తరాన బానుడి బగబగ. రాజస్థాన్ లో వడగళ్లకు 12 మంది మృతి. బార్మర్ లో 48.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు. రాజస్థాన్ లో మరో 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ. గ్లోబల్ సిటీస్ లో హైదరాబాద్. దేశంలో అత్యుత్తమ 10 నగరాల జాబితాలో భాగ్యనగరం. దేశంలో తొలి స్థానంలో ఢిల్లీ. ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్ ది అగ్రస్థానం. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024 నివేదికలు వెల్లడి. కేంద్రం పైసల్ని రాబట్టుకుందాం. కేంద్ర ప్రాయోజిత పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ. మ్యాచింగ్ గ్రాంట్లు సకాలంలో విడుదలయ్యేలా పక్కా ప్రణాళిక. త్వరలో ఇంటిగ్రేటెడ్ క్విక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. సింగిల్ నోడల్ ఏజెన్సీ విధానం ద్వారా కేంద్ర నిధులు రాబట్టేలా కసరత్తు. సీఎం రేవంత్ కు నివేదిక. త్వరలోనే కొత్త సాంకేతిక వ్యవస్థ. నాణ్యమైన వడ్లనే సొసైటీకి తీసుకురావాలి. కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చిన వడ్ల సంచులను రైతులకు అందజేస్తున్నాం. తానున్న వడ్లను తీసుకోవడం వల్ల రైస్ మిల్లు వాళ్ళు వడ్లను రిటర్న్ పంపుతున్నారన్న మేడ్చల్ పిఎస్సిఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు. రైతులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. ఎక్కడైనా గరిష్ట ధరకు మించి విక్రయిస్తే ఏఈఓలను సమాచారం ఇవ్వాలి. వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్. ఎట్టకేలకు తెరుచుకున్న జీవన్ మల్. ఆర్టీసీకి వ్యతిరేకంగా హైకోర్టు ఉత్తర్వులు. ధర్మం నిలబడిందన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. 2,52,00,000 బకాయిలు వారం లోపు ఆర్టీసీకి చెల్లించాల్సిందే. లేని ఎడల తిరిగి మళ్లీ స్వాధీనం. కళ్ళు దుకాణంలో గొడవలో గాయపడ్డ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ. వికారాబాద్ మున్సిపల్లోని గిరిగేట్పల్లిలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. విన్నర్ ఎవరు, రన్నరప్ ఎవరు? పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను చవిచూడబోతున్న బీఆర్ఎస్. ఊహించని రీతిలో పుంజుకోబోతున్న అధికార బీజేపీ పార్టీలు. పరువు కాపాడుకోనున్న ఎంఐఎం. ప్రముఖ మహాకాళి ఉపాసకులు నాగవట్ల పవన్ కుమార్ శర్మ జోస్యం. ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు. బలహీన వర్గాల అండదండ మహేష్ కుమార్ గౌడ్. నిరంతరం పేదల పక్షాన పోరాటం చేసిన యోధుడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు న్యాయం, అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అన్న కూకట్పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి. పేద యువకులకు డబ్బులాశ చూపి కిడ్నీ దందా. ఒక్కో కిడ్నీకి 20 లక్షలు అంటూ మోసం. కేరళ యువకుడి మృతితో గుట్టురట్టు. కొచ్చి ఎయిర్పోర్ట్ లోని సబిత్ నాసిర్ అరెస్ట్. 5 ఏళ్లుగా కొనసాగుతున్న కిడ్నీ రాకెట్. బాధితులు ఎక్కువ మంది హైదరాబాదీలు. రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్. తెలంగాణలో 4,000 కోట్లు వసూలు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో డబ్బుల వసూలు. ఆ డబ్బును రాహుల్ గాంధీకి పంపిస్తున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం అసాధ్యం. ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. అఫీషియల్ గా నోటీసులు, అనఫీషియల్ గా నోట్ల కట్టలు. ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ అధికారుల చేతివాటం. గ్రామకంఠం భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు. తొలుత అక్రమంగా 3 ఫ్లోర్ల బిల్డింగ్ కు ప్లాన్. నోటీసులు ఇచ్చి బెదిరించిన అధికారులు. అనంతరం యజమానితో లోపాయికారి ఒప్పందం. తాజాగా ఆనుకొని మరో అక్రమ బిల్డింగ్ నిర్మాణం. ప్రేక్షక్ పాత్రలో కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు. గ్రాడ్యుయేట్లంతా కలిసి ప్రశ్నించే గొంతుకను గెలిపిద్దాం. నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన తీన్మార్ మల్లన్న. యూట్యూబ్ వేదికగా బీఆర్ఎస్ సర్కార్ను కడిగి పారేసిన తీన్మార్. అవినీతి అక్రమ పాలకులు అంతు చూసిన సీనియర్ జర్నలిస్ట్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 56కి పైగా అక్రమ కేసులు. గెలిపిస్తే చట్టసభలో మీ గొంతునే కొట్లాడుతానన్న మల్లన్న. నిద్రలోని అనంత లోకాలకు. కొండ్య చర్యలు విరుగుపడి 100 మంది మృతి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. పాపువా న్యూగినియాలో దారుణ ఘటన.